పూర్తిగా మహిళకి అంటే ఒక విద్యార్థినికి సెక్యూరిటీ లేని యూనివర్సిటీలో ఆడపిల్లలను చదివేయటం అనేది చాలా ఒక దుర్భరంగా ఉన్నది. దీని మీద ఇక్కడ విద్యార్థి అని కాదు, పూర్తిగా కాకతీయ యూనివర్సిటీ కానీ, మిగతా గాంధీ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ కానీ, నిజామాబాద్ కానీ ఎక్కడ పెట్టినా ఈ పూర్తిగా మహిళా కానిస్టేబుల్ లేకుండా లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా ఒక దురదృష్టకరము. అంతేకాకుండా ఒక చంద్రబాబు నాయుడు ఒక 2002లో జన్మభూమి బహిష్కరించినప్పుడు ఎటువంటి ఇంత ఘోరమైన విధంగా పెట్టలేదు. ఐక్య కార్యాచరణ అన్ఎంప్లాయ్మెంట్ దాని మీద చేసినప్పుడు కానీ ఏం జరగలేదు. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల ఇంకొకసారి అంటే మీ పిల్లల్ని ఉస్మానియా యూనివర్సిటీకి పంపించడానికి ఏమైనా భయపడే అవకాశం ఉందా తల్లిదండ్రులు? ఆల్మోస్ట్ వాళ్ళు ఖచ్చితంగా భయపడే విధంగానే చేశారు. కాబట్టి ఒక విధంగా రేపు నిన్న జరిగిన 14 అనేది బ్లాక్ డేగా మీడియా కానీ ప్లస్ తల్లిదండ్రులు కానీ బ్లాక్ డే గానే మనసులో పడిపోయింది ముద్ర. అటువంటిది ఎప్పటికీ చెదిరిపోదు. ఇప్పుడు ప్రజెంట్ నా సొంత సోదరి ఈవిడ మార్నింగ్ ఇక్కడ ఉన్నది అనేసి మా పేపర్ ద్వారా తెలిస్తే రావడానికి కూడా యూనివర్సిటీ నుంచి వస్తుంటే మమ్మల్ని పూర్తిగా ఏంటి ఐడి కార్డు ఉందా, అది ఉందా, ఇది ఉందా అని ప్రశ్నించి ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ వచ్చినాం. యూనివర్సిటీలో ఉందా, యాడుందా. దీని మీద విద్యార్థుల పేరెంట్స్ గా మీరు అందరూ అంటే ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? ఎవరైనా కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి మీరు మా పిల్లలకి న్యాయం చేయమని మేము ఒకటి కోరుతాం. కాకపోతే చేత కాకపోతే తనని రాజీనామా కూడా చేయమనండి. ఎందుకంటే మహిళా మినిస్టర్ సెక్యూరిటీ అయినప్పుడు ఇంకెందుకు ప్రభుత్వం ఏమున్నది చెప్పండి. అది స్వప్న, ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా చాలా మంది తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా కొద్దిసేపట్లో హోమ్ మినిస్టర్ కలిసి తమ విద్యార్థులకు కనీసం యూనివర్సిటీలో పకడ్బందీగా ఉన్న యూనివర్సిటీలో సెక్యూరిటీ లేదు, పోలీసులు విరుచుకుపడుతుంటే మేము ఇంకా విద్యార్థులను చదివించడానికి మేము భయపడతామని చెప్పి హోమ్ మినిస్టర్ కలవడానికి వెళ్ళాడు. అదేవిధంగా నిన్న హెచ్ఆర్సీ కమిటీ ఏదైతే ఉందో, నిన్న ఉస్మానియా యూనివర్సిటీని సంబంధించిన హెచ్ఆర్సీ కమిటీ కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థుల దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. ఎలా జరిగింది ఏంటి అనే విషయాలు కూడా పూర్తి వివరాలు వీళ్ళ దగ్గర సేకరించి